అక్రమ కట్టడాలపై హైడ్రా కొరడా జులిపిస్తోంది. ట్రై సిటీ పరిధిలోని ప్రభుత్వ ఆస్తులను కాపాడడమే లక్ష్యంగా దూసుకువెళుతోంది. నిజాంపేట కార్పొరేషన్ పరిధిలోని ఎర్రకుంట చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. 24 గంటలు గడవక ముందే భారీ ఎత్తున కూల్చివేతలు ప్రారంభించారు. ఎవరు అడ్డొచ్చినా డోంట్ కేర్ అంటూ భారీ భవనాలను నేలమట్టం చేస్తున్నారు. నిజాంపేట కార్పొరేషన్ పరిధిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ ఉన్నారు. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న మొన్నటి వరకు పాత బస్తీలో ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగగా మళ్ళీ ఇప్పుడు నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలోని ఎర్రకుంట చెరువుని నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించిన తర్వాత 24 గంటలు గడవక ముందే అక్కడ ఈ అక్రమ కట్టడాల తొలగింపు చర్యలు కొనసాగుతా ఉన్నాయి. హైదరాబాద్ హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, హైడ్రా పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాంగణాలపైన హైడ్రా దృష్టి పెట్టి వివిధ డిపార్ట్మెంట్ కి చెందినటువంటి అధికారులందరూ కూడా దాంతో సమన్వయంగా పనిచేస్తూ ఇంతకుముందు ప్రభుత్వాలని ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని అక్కడ అధికారుల్ని మేనేజ్ చేసి చెరువులని, కుంటలని రియల్ ఎస్టేట్ మాఫియా కిందకి మార్చి ఈ ప్లాట్ల లెక్క అమ్ముతున్నటువంటి ప్రతి ల్యాండ్స్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ పైన హైడ్రా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి వాటిపైన ఈ తొలగింపు చర్యలు కొనసాగుతా ఉన్నాయి. ఈ చెరువుని ఆ ప్రాంగణంలో ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చేటువంటి ల్యాండ్ అంతా కూడా కబ్జాకి పాల్పడి 10 ఎకరాల సంఖ్యకు సంబంధించి ఇష్టానుసారంగా అక్కడ ప్లాట్లని కొనుగోలు చేసి అనుమతులు లేకపోయినప్పటికీ అక్కడ అక్రమంగా బిల్డింగ్స్ ఏర్పాటు చేసుకొని అపార్ట్మెంట్స్ ని డిజైన్ చేసుకొని అపార్ట్మెంట్లను కూడా విపరీతంగా అమ్మినటువంటి అంశాలు కూడా హైడ్రా దృష్టికి వచ్చింది. హైడ్రా పరిశీలించిన తర్వాత దీనిపైన రివ్యూ ఏర్పాటు చేసింది. అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా అక్కడ రిపోర్ట్స్ తెప్పించుకొని దీంట్లో ఎంత ఇల్లీగల్ ఉంది, ఎంత ఇల్లీగల్ గా ఉంది, ఎంత లీగల్ గా ఉంది, ఈ పూర్తి మ్యాప్ సర్వే తమకు కావాలంటూ కూడా కోరి అవంతా కూడా తెప్పించుకున్న తర్వాత పరిశీలించినటువంటి వెంటనే ఈ ఎర్రగుంట చెరువు పరిసరాలంతా కూడా కబ్జాకు గురయ్యేది. ఇది ప్రభుత్వానికి చెందినటువంటి ఆస్తులు, ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చేటువంటి ఆస్తులు, ప్రభుత్వానికి చెందాల్సినటువంటి భూములన్నీ కూడా ఈ అక్రమంగా కబ్జాలకు పాల్పడి అక్కడ ఈ అపార్ట్మెంట్లని వెలిసాయి. అవన్నీ కూడా కూల్చేయాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడంతో పెద్ద మొత్తంలో యంత్రాంగం అధికారులంతా కూడా అక్కడికి చేరుకొని చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భవనాలన్నీ కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియ కొనసాగుతా ఉంది. వందలాది మందిగా పోలీసులు, అధికారులు, రెవెన్యూ, మున్సిపల్, స్థానిక జిహెచ్ఎంసీ అధికారులందరూ కూడా అక్కడికి చేరుకొని ఎక్కడి నుంచి కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ అవ్వకుండా, ఆందోళన వ్యక్తం చేయకుండా ముందస్తుగానే అరెస్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులందరినీ కూడా ముందస్తుగానే అదుపులోకి తీసుకొని ఏ ఇబ్బంది కలగకుండా మాత్రం హైడ్రా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్లానింగ్ ప్రకారంగా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా కూల్చివేస్తా ఉన్నారు. 2 రోజుల పాటు పాత బస్తీ బహదూర్పుర ప్రాంగణంలో చెరువు కబ్జాకు పాల్పడి అక్కడ మొత్తం 11 ఎకరాలకు సంబంధించి చెరువు ల్యాండ్ అంతా కూడా కబ్జా చేసి అక్కడ అపార్ట్మెంట్లు నిర్మించారంటూ కూడా అధికారులు వాటిని కూల్చివేయగా ఇప్పుడు కుకట్పల్లి నిజాంపేట కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎర్రకుంట చెరువు కూడా కబ్జాకు గురవడంతో ఆ చెరువుని కాపాడాల్సినటువంటి బాధ్యత అధికారులపై ఉంది, అధికార యంత్రాంగం ప్రభుత్వంపై ఉంది. కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి భవనాలన్నీ కూడా కూల్చివేసే ప్రక్రియ కొనసాగుతా ఉంది. ఉదయం తెల్లవారుజాము నుంచి అక్కడ అధికారులు చేరుకొని ఎవ్వరు కూడా డిస్టర్బెన్స్ ఏర్పాటు చేయకుండా, ఆందోళన వ్యక్తం చేయకుండా, అడ్డుకోకుండా మాత్రం గట్టి బందోబస్తుని ఏర్పాటు చేసి పోలీస్ ఫోర్స్ ని అధికంగా దింపి ఈ అక్రమ తొలగింపు చర్యలు కొనసాగిస్తా ఉన్నారు. బిందు. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.